ఉమెన్కి పీరియడ్స్ ఆగిపోవడానికంటే ఇంట్లో ఏ చిన్న అకేషన్ వచ్చినా పూజ ఉండని, టెంపుల్కి వెళ్ళని, వాట్ ఎవర్ ఏదైనా టాబ్లెట్స్ వేసేసుకుంటే సరిపోద్ది అని చెప్పి ఎక్కువగా ఈ మధ్యకాలంలో వాడుతుందంటే రేపొద్దున మనం గుడికి వెళ్ళాల్సిన అకేషన్ లేకపోయినా చిన్న పార్టీ ఉన్నా కూడా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుంది, పోస్ట్ పోన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. అసలు దీనివల్ల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? నేను ఇది చాలామంది వస్తుంటారు చిన్న చిన్న వాటికి కూడా పోస్ట్ పోన్మెంట్ అంటే నేను అన్నాను, ఈ టాబ్లెట్స్ రాని జనరేషను ఎలా చేశారు? పెళ్ళిళ్ళు చేసుకోలేదా, ఫంక్షన్స్ చేసుకోలేదా, పూజలు చేసుకోలేదా? ఇప్పుడు మీరు ఎందుకు అంత ఇన్సిస్ట్ చేస్తున్నారు? మీకు ఒక న్యాచురల్ ప్రాసెస్ని ఆపుతుంది అంటే అది డెఫినెట్గా హార్మ్ఫుల్. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం నేచర్ని ఆపుతున్నాము అంటే అది హార్మ్ఫుల్లే. ఏది నేచర్ని ఆపొద్దు. చెట్లను కొట్టేస్తున్నాం, నేచర్ని ఆపుతున్నాం కాబట్టి మనకు హార్మ్ఫుల్. ఇది కూడా అంతే. వచ్చేదాన్ని రానియండి, ఏమవుతుంది? ఆ రోజు పూజ పోస్ట్ పోన్ అవుతుందో అది చూసుకోవాలి. కానీ సరే ఇంక ఇప్పుడు పెళ్ళిళ్ళు మనకి చాలా బడ్జెట్తో కూడినవి ఏదో ఒకటి అంటే పర్వాలేదు, అంటే అది ఇంకా లైఫ్లో ఒకసారి కాబట్టి. కానీ ప్రతిసారి గుడికి వెళ్ళాలి, ఫంక్షన్స్ ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, ప్రతి దానికి నేను ఎంతో కౌన్సిలింగ్ ఇస్తున్నాను. యు ఆర్ యూజింగ్ హై డోసేజ్ ఆఫ్ హార్మోన్స్. అవి ఎప్పటికైనా సైడ్ ఎఫెక్ట్స్ని మీకు ఇప్పుడు చూపించకపోవచ్చు, ఒక ఏజ్ వచ్చాక గర్భసంచి మీద, అండాశయాల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. అవసరమేముంది? సరే పూజ మనకి కాని టైంలో పెట్టుకుందాం, సింపుల్ కదా, అంతే కదా, సింపుల్ కదా. దాన్ని ఎందుకు పోస్ట్పోన్ చేయాలి? పోస్ట్పోన్ చేసిన తర్వాత విపరీతమైన బ్లీడింగ్, మళ్ళీ దానికి మెడికేషన్, తర్వాత కనీసం 2 to 3 months అది రెగ్యులర్ అవ్వడానికి బాడీ చాలా టార్చర్ అనుభవిస్తుంది. ఎందుకంటే మనం మార్చేసాం, దాని రిథమ్ని మార్చేసాం, దాన్ని ఒక సైకిల్ అంటాం, మెన్స్ట్రువల్ సైకిల్, దాన్ని మొత్తం మార్చేసాం. సో అది మళ్ళీ టెన్షన్ పడి మళ్ళీ మార్చుకుంటుంది. ఎందుకు ఇదంతా? మనం అట్లా చెయ్యొద్దు. దానివల్ల గర్భసంచి గడ్డలని, అండాశయాలు సిస్ట్లని, మేబీ సమ్టైమ్స్ తర్వాత మన స్టడీస్లో తెలుస్తాయి వాటి వల్ల ఏమైనా క్యాన్సర్స్ వస్తున్నాయేమో తెలియదు మనకి. ఇంకా అవన్నీ ఇప్పుడు కదా ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటున్నారు. పోస్ట్పోన్మెంట్ ఒకటి, అన్వాంటెడ్ ఒకటి విపరీతం అయిపోయింది. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కిట్లు వేసేసుకుంటున్నారు, ఎవరిని అడగరు, వెళ్తారు మెడికల్ షాప్లో వేసేసుకుంటున్నారు. ఇవి కూడా అంతే పోస్ట్పోన్మెంట్స్. చాలా తక్కువ మంది డాక్టర్స్ దగ్గరికి వచ్చేది, అందరూ మెడికల్ షాప్కి వెళ్ళి ఆ పోస్ట్పోన్మెంట్ అంటే వేసేసుకోవడం. ఎన్ని రోజులు తెలీదు, ఎంత డోసేజో తెలీదు, ఎప్పుడు వేసుకోవాలో తెలీదు, వాటి విత్డ్రావల్ అంటే ఆపేశాక వచ్చే ప్రభావాలు తెలియదు, ఏమీ లేవు, డాక్టరే అవసరం లేదు. ద వెరీ 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 బ్యాడ్ సైన్ ఇది.